నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష. పంట నష్టం ఎకరాకి 10,000 ప్రకటన. జగన్ పరామర్శ. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయాలకి తెరలేపుతున్నాడని ధ్వజం. జగన్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఆరోపించిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలని బుధవారం పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం చేపట్టారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఎకరానికి 10,000 ఇస్తామని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కట్టడాలకి అనుమతులనిచ్చిన కారణంగానే బుడమేరు గండ్లు తెగిపోయాయని ఆరోపించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయని, విజయవాడ సాధారణ స్థితికి రావడానికి 10 రోజులు పట్టిందని గుర్తు చేశారు. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికార యంత్రాంగం, ఈ కార్యక్రమానికి చేసినటువంటి రైతు సోదరి సోదరులందరికీ ఈ వరద గురించి మీ కష్టాలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నిన్నటి వరకు 10 రోజులు ఏదైతే కృష్ణా నదిలో ఎప్పుడూ ఊహించినటువంటి వరద రావడం, అదే సమయంలో బుడమేరులో గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల విజయవాడ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. 11,90,000 క్యూసెక్స్ నీళ్ళని ప్రకాశం బ్యారేజీ నుంచి డిశ్చార్జ్ చేయడానికి డిజైన్ చేశారు. ఇది ఇప్పుడు చేసిన ప్రాజెక్టు కాదు. 1854లో చేస్తే 1894 వరకు బ్రిటిష్ వాళ్ళు కట్టినటుంటాయి. ఆ ఆనకట్నే అక్కడనే ఉపయోగించుకున్నాం. అది బాగా రిపేర్కి వస్తే ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యంలో ఆ రోజు బ్యారేజీ కట్టడం జరిగింది. దానికి కూడా దగ్గర 70 సంవత్సరాలు పైబడింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ బ్యారేజ్ వచ్చిన తర్వాత పైన చాలా ప్రాజెక్టులు వచ్చాయి. నాగార్ సాగర్ వచ్చింది, శ్రీశైలం వచ్చింది, ఇటీవల పులిచింతలు వచ్చింది, పైన జూరాలు వచ్చింది, ఆల్మట్టి వచ్చింది, ఇంకో పక్కన తుంగభద్ర వచ్చింది, అన్నీ వచ్చాయి. కానీ ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయంటే ఈరోజు వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణం. ఒక్క కృష్ణా జిల్లాలో దగ్గర 2 రోజుల్లో కోడూరు అనే మండలంలో 50 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. అంటే సంవత్సరంలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం 2 రోజుల్లో పడింది. ఆ నీళ్ళని కిందికి పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో గడిచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర 57 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి. ఆ పని కూడా చేయలేదు. దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు.
ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్లు కట్టారు. ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది పలికే పరిస్థితి వచ్చారు. ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి. అదే సమయంలో మనం కూడా కొన్ని వాతావరణంలో పెనుమార్పులు వచ్చే విధంగా మనం కూడా చేశాం కాబట్టి ఇప్పుడు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్ అంటే ఆకాశంలో ఉండే మేఘాలు ఒకేసారి వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కుంభవృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూసాం. ఎక్కడ చూసినా ఒక డ్రైన్ కూడా తవ్విన పాపాన పోలేదు, ఒక కాలువ తవ్విన పాపాన పోలేదు. ఇంకొక పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిల్లులు వేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు. అన్ని పాపాలు వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి. ఈరోజు మనందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను. 5 సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన. ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టాయి. పనిచేసే వ్యక్తులు పనిచేయలేని పరిస్థితికి వచ్చారు. కడాన ఇవన్నిటి వల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు. అందుకని నాకు 10 రోజులు పట్టింది. మొదటి 2 రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు పోమన్నా పోయే పరిస్థితులు కూడా లేరు. అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాన మీరు ఒకసారి చూస్తే బుడమేరులో దగ్గర 5 రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు. ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది. 2 మార్గాలు. ఒకటి సిటీలో ఉండే నీరు బయట పంపించాలి, పైన వచ్చే నీరు ఆపాలి. పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి. గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు, వర్షాలు పడ్డాయి. ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి ఉంది. దాంట్లో మళ్ళా ఒక లారీయో ఒక ట్రాక్టరో తీసుకపోతే లేకుంటే ఒక ప్రొక్లైన్ తీసుకపోతే అది కూడా కూరకపోయే పరిస్థితి వచ్చింది. అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ మళ్ళీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టేస్తే కొట్టుకొని పోతుంది, ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది. అలాంటప్పుడు దగ్గర 100 టన్నులు ఒక రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేశాం అక్కడ. కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు మా వల్ల కూడా కావలేదు, మేము చాలా టెక్నాలజీ చూసాం కానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులు ఎత్తేస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు. దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని రామానాయుడు కూడా అభినందిస్తున్నా. అది జరిగిన తర్వాత మీరు చూస్తే ఏమాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూశారు ఒక్కొక్క బోటు 50 టన్నుల వెయిట్ ఉండే బోట్ని, అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం. అలాంటిది 3 బోట్లు ఒకటిగా కట్టి 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టొచ్చాయో తెలియదని. ఈ 4 వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం. అది కూడా 15 టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి. ఆ హైట్కి వచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ 2గా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి 3 కాలమ్స్లో. అంటే మీరు ఊహించుకోవాలి, అదే కానీ కాలమును కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు. అది కొట్టుకొని పోతే లంక గ్రామాలు ఏమవుతాయి, ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది?
కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు. బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనుల్లో ఉన్నాం. చూసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్. అదే మాదిరిగా ఇదే బోట్లు ఈ దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒక పక్క వరదలు వచ్చాయి, వరదల్ని ఏ విధంగా ఆదుకోవాలి, అక్కడికి పోతే భయంకరమైన పరిస్థితులు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వరద తగ్గడం లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, తిండి అందించలేకపోతున్నాం. బోట్లు పంపిస్తే ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థ ముందుకు సాగలేక ఆ వెలాసిటీ, ఆ ఫోర్స్ వల్ల వెనక్కి వచ్చే పరిస్థితి వస్తామని మేము కూడా కొట్టుకొని పోతామని హెలికాప్టర్లు పెట్టాం. హెలికాప్టర్లో ఫుడ్ తీసుకుపోయిస్తే కొంత వేస్ట్ అవుతా ఉంది, కొంతవరకే చేరుతూ ఉంది. డ్రోన్స్ పెట్టాం, ఎందుకంటే వీళ్ళంతా ఫుడ్ తీసుకుపోతే వీళ్ళు కూడా దిగలేక కొట్టుకొని పోతామని భయంతో ఇసిరేయడం మొదలుపెట్టారు. దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు డ్రోన్లు పెట్టి ఇక్కడి నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపించే పరిస్థితికి వచ్చాం. ఇన్ని అవస్థలు పడితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్ పెట్టుకొని విషయం జిమ్ముతున్నారు అంటే ఓడిపోయారు కాబట్టి, ప్రజలు ఓడిచ్చారు కాబట్టి ఈ ప్రజలపైన ద్వేషం పెంచుకొని ఏదో ఒక విధంగా నష్టం చేయాలని ఆలోచించే పార్టీ నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు సబ్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో సబ్ జైలు వద్దకు చేరుకున్న జగన్ కి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. సురేష్ తో ములాఖాత్ అయిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులతో ఒక దళిత నాయకుడిని అరెస్టు చేశారని, చంద్రబాబు తప్పిదాలని దారి మళ్లించడం కోసమే తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయాలకి తెరలేపు ఆ సాంప్రదాయమే ఒక సునామీ అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు రెడ్ బుక్ పట్టుకొని పరిపాలన గాలికి వదిలివేశారని, చంద్రబాబు తప్పిదాల కారణంగా విజయవాడకి వరదలు వచ్చి 60 మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలని గాలికి వదిలివేశారని, సూపర్ 6 హామీలతో తమకి సంబంధం లేనట్లుగా చంద్రబాబు నటిస్తున్నారని జగన్ నిప్పులు చెరిగారు. ఆధారాలు చూసి సీసీ కెమెరాలు, ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్, ఆధారాలు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే 7 ఏళ్ల లోపు ఉన్న శిక్ష కాల పరిమితి, 7 ఏళ్ల లోపు ఉన్న శిక్షా కాల పరిమితి కూడా కేసు. కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది కాబట్టి 41A ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. మన ఇంత నిబంధనగా ఆ రోజు మేము అడుగు వేసాం. ఇంత నిబంధనతో ఆ రోజు వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి 41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసు వచ్చి నేను అడుగుతా ఉన్నా సురేష్ ఉన్నారా?
వాళ్ళ సెల్ ఫోన్లలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సోషల్ కెమెరా ఆ సోషల్ కెమెరా చూస్తే తెలియదా మరి అలా మూడేళ్ళదా మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు అన్ని కాదు తొమ్మి దాంట్లో జోడు చేసి వాళ్ళని భయపడించి వాళ్ళతో లేనిపోని పేరు చేసి మీరు ఇష్టం వచ్చినట్టుగా అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతా ఉంది. ఒక కేసే కాదు మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నారు అంటే అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పు సాక్ష్యం క్రియేట్ చేస్తూ ఉంటారు. విట్నెస్లను వీళ్ళే బెదిరించి వీళ్ళే ప్రవేశపెట్టి వీళ్ళే తప్పుడు పేరుని ఇరికిచ్చి వీళ్ళే కేసులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అడుగుతా ఉన్నారు ఒకటి, తప్పుడు సంప్రదాయానికి ఇదే కనుక కొనసాగితే నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, ఎల్లకాలం ఉండదు. తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయాలకు మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో మీరు వచ్చిపోతే మాత్రం చాలా సులభమైన పని, చాలా సులభమైన పని. మనం విలేకరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు 3-4 నెలలు కూడా కైపోలా. 3-4 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎంత దారుణంగా ఉంది ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అంటే పరిపాలన ఎంత గాలికి పట్టనేసాడు అంటే ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు తుఫాను వస్తా ఉంది అని సంకేతం తెలుసు. బుధవారం నాడే తుఫాను శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాన్ రాబోతా ఉంది, భారీ స్థాయిలో వర్షాలు పడతాయి, అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అది తనకు అలర్ట్ వచ్చింది. బుధవారం నాడే చంద్రబాబు నాయుడు దగ్గర గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద ప్రజల అధిశాతం మీద ధ్యాస పెట్టడం లేదన్నదానికి ఏ నిదర్శనం. 2.5 రోజులు టైం ఉన్నా కూడా గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలికి వచ్చేసిన తాను అదే రోజే బుధవారం రోజే అలర్ట్ వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకుంటుంటే డ్యాములన్నీ ఒకవైపున నిండి ఉన్నాయన్న సంగతి తెలుసు. 5 రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయన్న సంగతి తెలుసు. మాన్సూన్ వల్ల అది 5 రాష్ట్రాల నుంచి వరదలు వస్తా ఉన్నాయన్న సంగతి తెలుసు. మన రాష్ట్రంలో కూడా తుఫాన్ రాబోతా ఉంది అన్న సంగతి కూడా తెలుసు. బుధవారం రోజు రివ్యూ తీసుకుని రెవెన్యూ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని, ఇరిగేషన్ సెక్రటరీని, హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి. వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన
ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములు ఖాళీ చేసినాడు. కనీసం ప్రతి డ్యాములో 27-30 టీఎంసీలు తగ్గించి కనీసం 80-90 టీఎంసీలు మేరకు తగ్గించి ఈ 3 డ్యాముల్లో కలిపి మల్టిప్లికేషన్ మెయింటైన్ చేస్తున్నాడు ఇరిగేషన్ సెక్రటరీ. దానివల్ల రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లను ఈ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి నీళ్ళను అక్కడే ఆగిపోయింది. వరద బాధితుల కోసం సమయాన్ని కేటాయించలేని జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీని విమర్శించడానికి 45 నిమిషాలు సమయం కేటాయించాడని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. లార్జ్ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం బోనపోయిన మాట్లాడారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని మండిపడ్డారు. వీళ్ళందరినీ ట్రాఫిక్ కష్టాలకు గురి చేసింది కాకుండా ఆయన వచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయినట్టాడు. ఒక రాజకీయ నాయకుడు అంటే వాళ్ళ కార్యకర్తలను పరామర్శించడం మేము విమర్శించం, కానీ అక్కడ ఎవరైతే లోపల ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి 10 నిమిషాలు, బయటకు వచ్చిన తర్వాత అధికార పక్షాన్ని విమర్శించడానికి 45 నిమిషాలు. అంటే ఈయన మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఎక్కడా కూడా మొన్న వరద బాధితుల్ని పరామర్శించడానికి 10 నిమిషాలు కూడా వెచ్చించని జగన్మోహన్ రెడ్డి 45 నిమిషాల సమయం కేటాయించి అధికార పక్షాన్ని విమర్శించాడు. ఈయన విమర్శలను చూస్తే అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఏదైనా లేనటువంటి అంశాన్ని ప్రస్తావించి అవతల వారిపై బురద చల్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అబద్ధాలు నేర్చుకోవాలి. తప్పుడు కథనాలను ప్రచురించడానికి సాక్షి దినపత్రిక కానీ సాక్షి మీడియాని కానీ చూడాలి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. పరిశ్రమలందరూ స్థాపిస్తామని చెప్పి వ్యాపారస్తులందరూ ఇక్కడ వస్తూ ఉన్నారు. దురదృష్టం మన వరదలు రావటం, ఆ వరదల్ని కట్టడి చేయడానికి ప్రజలందరినీ అప్రమత్తం చేసి వరదల బారిన పడకుండా ప్రజలందరినీ కాపాడటానికి అదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం. కనీసంగా వరద బాధితులకి 100 రూపాయలు కూడా సహాయం చేయని నువ్వు, నీ పార్టీ నాయకులు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు, హక్కు లేదని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. మొన్న నెల్లూరు జైలుకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు ఆయనకేదో దొంగోట్లు పడతాయని తెలిసి ప్రిస్టేషన్లో ఆ ఈవీఎం పగలగొట్టాడని చెప్పి చెప్తూ ఉంటాడు. అసలు ప్రెస్టేషన్లో ఈవీఎం పగలగొట్టడం ఏంటి? దొంగోట్లు వేసుకుంటూ ఉంటే ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. నీ వచ్చి దొంగోట్లు అయిపోతూ ఉంటే క్లియర్గా కనిపిస్తూ ఉంది. అక్కడ గ్రామస్తుడు మీ యొక్క ఎమ్మెల్యేని అడ్డుకోవటం అంటే మావాడు తప్పు చేసినా కూడా చాలా చక్కగా ఉంది, దొంగోట్లు అడ్డుకోవడానికి ఈవీఎం పగలి ఎవడన్నా చెప్పేదే? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ రోజున ముఖ్యమంత్రి చేసినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక పెద్ద పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈవీఎం పగలగొట్టిందని సమర్థిస్తాడా? మా వాళ్ళందరూ వైసీపీ నాయకత్వం అంతా నాయకుల్లో ఉన్నటువంటి అందరూ బాధపడ్డారు. వాళ్ళ బాధను తీర్చుకోవడం కోసం ఆ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేశాడు. ఏం మాట్లాడుతున్నావు ఆయన? అసలు ఎందుకు వచ్చింది అది? దాడి చేసిన మాట వాస్తవం, దాడిలో మీ అనుచరులు పాల్గొన్న మాట వాస్తవం, నందిగ సురేష్ తదితరులు పాల్గొన్న మాట వాస్తవం. చెప్పు నువ్వు. వీళ్ళందరూ మాట్లాడుకోవడానికి వెళ్ళారంట, ధర్నా చేయడానికి వెళ్ళారు. ధర్నా చేస్తే రాళ్ళు పడతాయా? అసలు ఎక్కడరా బాబు, మీ మైండ్ ఎక్కడ పని చేస్తూ ఉంది అసలు మీకు? ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. ప్రజల మీద కక్షతో మీరు రోడ్లపై తిరిగి అందరిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నట్టున్నారు. రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం వస్తుంది, మీ ప్రభుత్వం ఉండదు అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మరలా నేను వస్తాను పీక్కు తింటానని చెప్తా ఉన్నాడు. నీకు పీక్కు తినే అవకాశం ఈ ప్రజలు ఇవ్వరు. అసలు వాగుకి, నదికి, సముద్రానికి తేడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి.
ఆ వాగులో నీరు ఎట్లా రావాలి? ఆ వాగు కట్టలు తెంచారంట, విజయవాడ ముంచారంట. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాగు కట్టలు తెంచేదేంటి, విజయవాడ మీద నీళ్ళు వదిలేదేంటి? అక్రమ కట్టడాలు కట్టి వాగుకున్నటువంటి దారులను మూసేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు దాన్ని కూడా బయట పెట్టబోతూ ఉన్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేయబోతూ ఉన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సిపిఐ గుంటూరు నగర సమితి బుధవారం నగరంలో విరాళాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొత్తపేటలోని మల్లెలింగ భవన్ వద్ద నుంచి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జంగాల మాట్లాడుతూ ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా స్పందించడంలో ముందుండే విజయవాడకి కష్టం రావటం బాధాకరమని అన్నారు. ఇటువంటి సమయంలోనే ప్రజలు మానవత్వంతో స్పందించాలని పిలుపునిచ్చారు. ఏఐటియుసి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కుమార్, హనుమంతరావు, వెంకటేశ్వరరావు, చంద్రమౌళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల తుఫాను కారణంగా విపరీతంగా కురిసినటువంటి వర్షాలకి బుడమేరు గండిపడి మొత్తం విజయవాడలో ఉన్న 32 వార్డుల్ని జలదిగ్బంధనం చేసినందువల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తినడానికి తిండి లేక, ఉండటానికి సౌకర్యం లేక నరకయాతన అనుభవిస్తున్నటువంటి దశలో సిపిఐ ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఐ నాయకులు, కార్యకర్తలు దాతల దగ్గర నుంచి విరాళాల రూపంలో, వస్తువుల రూపంలో, దుప్పట్లు, బియ్యము, నిత్య జీవితావసర సరుకులు అన్నీ కూడా రోజు అక్కడ తీసుకొని వెళ్ళి విజయవాడలో పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కలెక్షను వీధుల్లో వసూలు చేసి ఆ మొత్తాన్ని రాష్ట్ర కేంద్రానికి సైక్లోన్ రిలీఫ్ ఫండ్కి పంపించడం అనేది జరుగుతుంది. గతంలో విజయవాడ నగరం అనేక ప్రాంతాలకి బాసటగా నిలబడినటువంటి నగరం ఇవాళ అనేక ఇబ్బందులకి గురవుతూ ఉన్నటువంటి స్థితిలో విజయవాడని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలపై ఉన్నది. అందుకని సిపిఐ నిర్వహించే ఈ విరాళాల కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారిని ఆదుకున్న దాంట్లో భాగంగా సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిధి సేకరణ, అట్లాగే విరాళాలంతా కూడా సేకరించి రాష్ట్ర పార్టీ పంపడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఏదైతే మరి మానవతా దృక్పథంతో ఈ నగరానికి ఎప్పుడు కూడా మరి సందర్భించడంలో కూడా దాతలుగా సహకరించే అలవాటు మనకుంది. మన కేరళకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బియ్యానికి సంబంధించి అట్లాగే సరుకులు కూడా పంపడం జరిగింది. అంతకుముందు కేరళలో జరిగిన వరదలకు కూడా ఈ నగర ప్రజలు మరి సహకరించారు. ఇప్పటికే మరి విజయవాడలో జరుగుతున్న మరి వరద సహాయక చర్యల్లో ఈ నగరాల నుంచి కూడా మరి పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. వారందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిధి సేకరణ కూడా నగర ప్రజలు సహకరించాలని, మరి బాధితుల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో వనరులన్నీ కొల్లగొట్టారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆరోపించారు. అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నజీర్ మాట్లాడారు. రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేసిన వ్యక్తి జగన్ అయితే అరాచకాలకు పాల్పడిన వ్యక్తి నందిగం సురేష్ అని, అటువంటి వ్యక్తులు కలయిక వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనపై జగన్ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పులివెందుల శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు
జగన్మోహన్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యుడు నందిగాం సురేష్ గారి అరెస్ట్ చేశారని చెప్పి ఆయన పరామర్శించడానికి గుంటూరు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన పర్యటన ఏదైతే భారతదేశ సెక్యూరిటీని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజ్ని కూల్చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నందిగాం సురేష్ తన అనుచరుల చేత ప్రకాశం బ్యారేజ్లో 3 బోట్లను వదిలేసి అక్కడున్నటువంటి కౌంటర్ వెయిట్ రాళ్లను పగలగొట్టేటువంటి ప్రయత్నం చేయడం, దాని గురించి ప్రజలకు వివరించకుండా అతనేతో మహాత్ముడు అనేటువంటి విధంగా అతన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ఖజానాను దివాలా తీసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వీరిద్దరి విధానం ఎటువంటి విధానం అంటే ఆవు చేన్ను వేస్తే దూడ గట్టును వేసినటువంటి విధంగా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఆనాడు మైనింగ్ కానీ అలాగే వైన్ కానీ అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రాష్ట్ర ఖజానాలో లూటీ చేశాడో, నందిగాం సురేష్ అనే వ్యక్తి కూడా అనేక అరాచకాలు చేసి ముఖ్యంగా రాష్ట్రంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో ఘోరాలు చేసినటువంటి వ్యక్తి నందిగాం సురేష్ గారు. ముఖ్యంగా ఆనాడు అమరావతి ప్రాంతంలో ఏదైతే చెరుకు తోటలను కాల్చివేసేటువంటి కార్యక్రమం దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఆయన మీద రాళ్లేసినటువంటి ఘటన దగ్గర నుండి, అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఈరోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేదో ఒక్కసారి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆనాడు జరిగినటువంటి సంఘటనలో నందిగాం సురేష్ వారి అనుచరులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారో మనందరికీ కూడా తెలుసు. అరాచకాలు చేస్తూ చేతకాని తనంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక ఘోరాలు చేసినటువంటి పరిస్థితులు. సాక్షాత్తు రాజధాని ప్రాంతంలో కాంట్రాక్టర్లు తీసుకొని వచ్చినటువంటి ఇసుక కానీ కంకర కానీ అలాగే ఐరన్ కానీ దొంగలించినటువంటి చేతకాని దద్దమ్మ ఈ పార్లమెంట్ సభ్యుడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విపత్తులో ఉంది. ముఖ్యంగా ఏదైతే విజయవాడ నగరం పూర్తిగా మునిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నాడు, ఇబ్బందులు పడతా ఉంటే 20 నిమిషాల కోసం వెళ్ళావు, బుడమేరు గేట్లు అన్నావు, బుడమేరు నది అన్నావు, ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విజయవాడ వరద బాధితుల కోసం 15 లక్షల విలువ చేసే నిత్యావసరాలు, చీరలు, దుప్పట్లు, ఔషధాలని ఎమ్మెల్యే గల్లా మాధవి పంపిణీ చేశారు. శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయం నుంచి సరుకులు తీసుకువెళ్తున్న వాహనాన్ని బుధవారం మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటమే మానవ జన్మకు సార్థకమని ఒక పిలుపుతో స్పందించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్ని ఈ సందర్భంగా మాధవి ప్రత్యేకంగా అభినందించారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, గల్లా మాధవి గారి నాయకత్వం. విజయవాడ వరద బాధితుల కోసం ఒక్క పిలుపుతో పూర్తిగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు, మందులు అందజేయడం జరిగింది. వాటన్నిటినీ ప్యాక్ చేసుకొని ఈరోజు డీసీఎంకి ఎక్కించి తరలించిపోతూ ఉన్నాము. అక్కడ అవసరార్థం వరదల్లో చిక్కుకొని ఇంకా బయటికి రాని పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సరుకులు, మందులు, దుప్పట్లు అందజేసే ప్రయత్నం
అందజేయబోతున్నాము. అందరం కలిసికట్టుగా బయలుదేరి ఈరోజు అక్కడ అవసరార్థాలు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఇలాగే వరద బాధితులకి ఎలాంటి అవసరార్థాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ చేయి కలిపి మన అందరం సహాయార్థం నిలిస్తే తప్పకుండా ఎలాంటి విపత్తులో నుంచైనా బయటపడే అవకాశం మనందరికీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మన హస్తాన్ని అందించిన ప్రతి ఒక్కరికి, ఈ యొక్క సహాయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మొత్తం మీద ఒక 15 లక్షల రూపాయల విలువైన సరుకును ఈరోజు ఎక్కించి అందజేయబోతూ ఉన్నాము. నాకు ఈ తోడ్పాటు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష. పంట నష్టం ఎకరాకి 10,000 ప్రకటన. సబ్ జైల్లో నందిగం సురేష్ కి జగన్ పరామర్శ. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయాలకి తెరలేపుతున్నాడని ధ్వజం. జగన్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఆరోపించిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.